వైసీపీలో ఈ మధ్య కొత్త సంస్కృతి ప్రబలింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఇన్ఛార్జీలపై నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. గుంటూరు జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే జరిగింది. ఆ ఇన్ఛార్జ్ చేసిందేంటి? పదవుల్ని అమ్ముకున్నారా? ఒక్కో పదవి ఒక్కో రేటు పెట్టారా? దీనిపై అధినాయకత్వం ఏం చేయబోతోంది? ఇన్ఛార్జిని మార్చే ఆలోచన చేస్తోందా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఎవరా ఇన్ఛార్జ్? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. పార్టీలో ఓ స్థాయి హోదా ఉన్న నేతలు పదవులు అమ్ముకోవడం సాధారణ అంశంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో వైసీపీలో కొందరు ఇన్ఛార్జీల తీరుపై క్యాడర్ పెదవి విరవడంతో పాటు నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. సమన్వయకర్త వద్దంటూ ఏకంగా ధర్నాలు చేసే దుస్థితి దాపరించింది. ఇవి పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. ఇన్ఛార్జ్ పదవిని అడ్డం పెట్టుకుని కొందరు నేతలు మండల, గ్రామ కమిటీ అధ్యక్షుల పదవులను లక్షలకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అలాంటి వారు వద్దంటూ క్యాడర్ నిరసన వ్యక్తం చేయడాన్ని పరిశీలిస్తే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుంటూరు జిల్లా తాడికొండలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ వైసీపీలో తన్నులాటలు పెరిగిపోయాయి. నేతలు, క్యాడర్ సృష్టిస్తోన్న గలాటాలతో పార్టీలో గందరగోళం నెలకొంది. ఇన్ఛార్జ్ డైమండ్ బాబు పేరు ఎత్తితే నేతలకు గిట్టడు, లీడర్ల పేర్లు చెబితే ఇన్ఛార్జికి నచ్చదు. దీంతో నియోజకవర్గం వైసీపీ పరిస్థితి దిగజారిపోతోందనే ఆందోళన క్యాడర్లో కనిపిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి ఉన్న నియోజకవర్గం తాడికొండ. దీంతో రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం తాడికొండ వైసీపీని నాయకత్వ సమస్య వెంటాడుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో అప్పటి గుంటూరు డిప్యూటీ మేయర్గా డైమండ్ బాబును తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఇక్కడే సమస్య వచ్చింది. ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన తర్వాత డైమండ్ బాబు వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. తాను లీడర్ను అన్న ధోరణితో ఈ నేత పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పార్టీ మండల అధ్యక్షుల నియామకంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి తనకు అనుకూలమైన వారికి ఇచ్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ స్థానంలో తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలున్నాయి. గతంలో ఈ మండలాలకు వివిధ సామాజిక వర్గాల నేతలకు మండల అధ్యక్ష పదవులిస్తూ అందరినీ కలుపుకుని వెళ్లేవారు. కానీ డైమండ్ బాబు మాత్రం ఒకే కులానికి 3 మండలాల అధ్యక్షుల పదవులు ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. దీంతో వైసీపీ స్థానిక నేతలు డైమండ్ బాబు తీరుపై మండిపడి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. చివరకు తాడికొండ మండల అధ్యక్షుడిగా ముందుగా డైమండ్ బాబు నియమించిన నేతను కాదని మరో సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వచ్చింది. మరోవైపు మండల అధ్యక్షుడిని మార్చాలని అధిష్టానం దగ్గర పంచాయతీ జరిగిందంటారు. ఈ వ్యవహారం తాడికొండ వైసీపీలో కాకరేపింది. దీంతో అసంతృప్తి నేతలు పార్టీ ఇన్ఛార్జ్ డైమండ్ బాబును మార్చాలన్న డిమాండ్ను పార్టీ అధిష్టానం ముందుంచారు. లేకపోతే జరిగే పరిణామాలకు అధినాయకత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేత వైఖరిపై తాడేపల్లి ప్యాలెస్కు పెద్దలు ఫిర్యాదు చేశారు. తనకు అనుకూలంగా ఉన్న వారికి పదవులు ఇచ్చారంటూ ఆధారాలను పార్టీ అధినాయకత్వం ముందు ఉంచారని సమాచారం. అసంతృప్తి నేతలంతా డైమండ్ బాబుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇన్ఛార్జిని మార్చకపోతే పార్టీకే నష్టమని హెచ్చరిస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై వైసీపీ ఆందోళన కార్యక్రమాలు తాడికొండ నియోజకవర్గంలో సరిగా జరగలేదు. ఎన్నికల హామీలను అమలు చేయలేదని వైసీపీ నిరసన వ్యక్తం చేయాలి. కానీ డైమండ్ బాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో ఇన్ఛార్జిపై ఎంత వ్యతిరేకత అంటూ అధిష్టానం ఆలోచనలో పడింది. తాడికొండ గ్రామ కమిటీ అధ్యక్ష పదవి 3 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపిస్తూ పార్టీ జెండాలతో డైమండ్ బాబు ముందు నిరసన వ్యక్తం చేయడంతో వైసీపీలోని అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. పార్టీ పదవి కట్టబెట్టడానికి డబ్బులు ఎందుకు తీసుకున్నారంటూ నాయకులు ప్రశ్నించడంతో కంగుతిన్నారు. డైమండ్ బాబు దీనికి సమాధానం చెప్పకుండా నిరసన వ్యక్తం చేసిన క్యాడర్ను నెట్టుకుంటూ వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరుపై ఆందోళన చేయాల్సిన కార్యక్రమంలో ఇన్ఛార్జి పైనే నిరసన తెలిపి ఘేరావ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందని వినిపిస్తోంది. తాడికొండలో ఏం జరుగుతుందనే అంశంపై పూర్తి సమాచారం సేకరించే పనిలో ఉంది. వైసీపీ ఇన్ఛార్జికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ ప్రభావం ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.